నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి సత్తెనపల్లిలో భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. మరి అంబటి నియోజకవర్గమైనటువంటి సత్తెనపల్లిలో అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. వైసీపీకి సత్తెనపల్లిలో భారీ షాక్ తగిలింది. ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో మాజీ మంత్రి, ఆయన అనుచరులకు, అదేవిధంగా లోకల్ వైసీపీ లీడర్ అయినటువంటి భార్గవరెడ్డి అనుచరులకు పడట్లేదు, అంబటిని ప్రాధాన్యం తగ్గిస్తున్నారు అని చెప్పి అక్కడ వరుస రాజీనామాలు కూడా జరుగుతున్నాయంట. ఈ విధంగా ఒక నియోజకవర్గంలో సేమ్ వైసీపీలోనే వాళ్ళకి పడకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంబటి రాంబాబు ఒంటెద్దు పోకడే అనుకోవాలి. ఇంకా ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు అక్కడ కొంతమంది అంబటి రాంబాబు మీద ఎన్నో విధాలుగా మాట్లాడుకున్న వైనం, ఎన్నో విధాలుగా వాళ్ళని ఈయన అణచివేసే ధోరణి, కనీసం 10 మంది సలహాలు తీసుకోవాలనే ఆలోచన లేకపోవటం, వాళ్ళ మీద కంప్లైంట్లు చేయటం, తాడేపల్లిలో వాళ్ళ మీద ఇంకా వేరే విధాలుగా అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక ప్రయారిటీ లేకుండా చేయటం, ఇట్లా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అంబటి రాంబాబు గారి మీద. ఈరోజు కొత్తగా ఏమీ ఆయనలో వచ్చిన మార్పులు కాదు, కొత్తగా ఉన్న విభేదాలు కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆలోచన విధానం కరెక్ట్గా లేదని, నలుగురిని కలుపుకొని పోయే మనస్తత్వం లేదని, ప్రెస్ ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో అనేది తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పార్టీకి వెన్నుపోటు పడిచిన అంబటి రాంబాబు అని చెప్పేసి మనం వింటున్నాం. ఎందుకు వెన్నుపోటు పడిచాడు, ఏ విధంగా పడిచాడు అంటే అది ఇదిగా 10 మందితో ఉంటే నాయకుడి లక్షణం ఏంటి? 10 మందిని కలుపుకొని వెళ్ళాలి. ఏదైనా వాళ్ళ మధ్య విభేదాలంటే ఈయన నచ్చ చెప్పాలి. మరి ఈయనే ఒక విభేదం అయితే అప్పుడు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వెన్నుపోటు పడుస్తున్న అంబటి రాంబాబు. అంటే ఇటీవల మనం చూసాం కదా మేడం, ఏ నిరసన కార్యక్రమాలు నిర్వహించినా సరే అంబటి రాంబాబు పోలీసులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈవెన్ సొంత నేతలతో కూడా అదే వ్యవహార శైలి చూపిస్తున్నారంటారా? ఖచ్చితంగా. ఎవడైతే నాకేంటి, ఎవడో నువ్వు అని మాట్లాడతాడు. చూసాం కదా. అంటే ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులతోటి ఇలా ఉంటే, మీరు అధికారంలో ఉన్న ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళతోటి, మరి మీతో పాటు ఉన్న చిన్న చిన్న నాయకుల్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళతో మీ హావభావాలు వ్యక్తం చేస్తారనంటే, ఇదిగో ఈ రోజున దానికి ఎంత పెద్ద పనిష్మెంట్ అంటే, ఆ పనిష్మెంట్ ఎవరికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మరి ఆయన ఏ విధంగా ఈయన పని చేస్తాడో చూడాలి. మరి ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో కొన్ని రైమింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈ భోజనాలు చేసే దగ్గర ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళటం, ఈ రోజున ప్లేటు రేపు నీ సీటు ఉండిద్దో లేదో, రేపు నీ సీటు కూడా ఖాళీ అని చెప్పేసి ఏదో ఒక ట్వీట్ చేశాడు అంబటి రాంబాబు. ఇప్పుడు ఈయన సీటు గురించి ఈయన ఆలోచించుకోవాలి. అంతే కదా. మరి ఇప్పుడు నీ సీట్ ఏంటో, మరి ప్లేట్ ఫిరాయిస్తావా సీటు కోసం? ఏం చేస్తావు నువ్వు? మరి పిచ్చి మాటలు, పిచ్చి రాతలు తగ్గించుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కళ్ళు నెత్తికెక్కితే కిందకు దించుకొని, మొహాన పెట్టుకొని, కొంచెం సరైన పద్ధతిలో మంచిగా 10 మందిని కలుపు, నలుగురితో పాటు నేను అన్నట్లు ఉండగలని, నా రూటే సపరేట్ అని వెళ్తే మాత్రం ఎవరు నిన్ను బేఖాతరు చేయరు. చివరికి నీ గతి అదో గతే. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఎవరికైనా గుణపాఠమే. ఈ రోజున ఈయన ముఖ్యంగా చాలా సందర్భాల్లో, ఈ రోజున ఒక భార్గవరెడ్డే కాదు, ఇంకా చాలామంది ఈయన మీద కంప్లైంట్లు పెట్టారు. ఈయన ఈ గుంటూరు దగ్గర ఉన్న ఈ రజనీ కానీ, ఈయన కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు మర్రి రాజశేఖర్ ఎందుకు వెళ్ళిపోయాడు? రజనీతో విభేదాలతోనే కదా. మరి అక్కడ ఎవరూ కూడా వీళ్ళని కలుపుకొని వెళ్ళకపోవటం, వాళ్ళలో ఒక ఐకమత్యత లేకపోవటం వల్ల ఇది జరిగింది అనేది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న వాయిస్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది గురైంది, పార్టీ చాలా నష్టపోయింది, పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. అంటే ఇప్పుడు రాంబాబు గారు అనుచరులందరూ కూడా వైసీపీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తున్నాయి మేడం. వాళ్ళ రాజీనామాల వల్ల పార్టీకి ఏదైనా నష్టం చేకూరే అవకాశం ఉందంటారా? అసలు అంబటి వల్ల పార్టీకి ఏం జరగబోతుందంటారు? ఇక్కడ ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేది, ప్రజలను బ్లేమ్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెడతాడు. ఆ ప్రోగ్రామ్కి 10 మందిని ఒక గుంపుని వేసుకురా, లేకపోతే బస్సు జనాన్ని వేసుకురా, ఇదిగో వాళ్ళకి ఇంత డబ్బులు ఇద్దాం, ఇంత మందు ఇద్దాం, ఇంత బిర్యానీ ఇద్దాం అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అంబటి రాంబాబు వెనక ఎంతమంది నిలబడతారు? సపోర్ట్ ఉండాలి కదా, జనబలం ఉండాలి కదా నీకు. ఆ బలం లేకపోతే నువ్వేం చేస్తావు? పార్టీ ఎందుకు, పేరెందుకు, జెండాలు పట్టుకునేవాడు, జెండా కట్టేవాడు కార్యకర్త ఉండాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే 1982 నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలు ఏ విధంగా పార్టీని నిలబెట్టారు, కార్యకర్తల బలం ఏంటి ఆ పార్టీకి, ఏ రోజు కూడా. మొన్న కూడా చెప్పారు లోకేష్ గారు, మా కార్యకర్తలు అలిగి ఇంట్లో పడుకుంటారు కానీ పార్టీ వదిలిపెట్టారు. ఎందుకంటే ఆ నమ్మకం, ఆ గౌరవం
పార్టీ నాయకు పట్ల వీళ్ళకున్న నిబద్ధత అలాంటిది. ఏదైనా సరే ఒక నాయకుడిని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఆ పార్టీ జెండా మోస్తాం, కష్టమైన నష్టమైన మేము ఆ పార్టీ జెండాను వదిలిపెట్టాం అనేది అది కదా కార్యకర్త లక్షణం, అది కదా కార్యకర్తల బలం ఆ పార్టీకి. మరి అలాంటివి లేని ఒక నియమం లేదు, నిబద్ధత లేదు. వస్తే రప్ప నరికేస్తాం, తలకాయలు కోసేస్తాం, లేకపోతే మేకలు నరికేసినట్టు నరికేస్తాం అని గర్భిణీ స్త్రీని కూడా కాలుతుందన్నారు ఈ రోజున. ఒకటిగా చెప్పుకుంటూ వెళ్తే అది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేమో వై నాట్ 200 అంటాడు. నువ్వు ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుండేది, 200 ఎక్కడి నుంచి తెచ్చిస్తావు బర్త్డే గిఫ్ట్? ఇదేం గోళ అసలు వెరైటీగా. ఆయన సంతోషం కోసం ఈయన 200 సీట్లు అని చెప్తాడు. ఆయన రేపు వచ్చేసి అంటాడు 200 సీట్లు ఎక్కడ, నా సీట్లు నాకు ఇయ్యండి అని అడుగుతాడు రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి. మరి ఎక్కడి నుంచి తీసేస్తాడు ఈయన జేబులో చూడాలి. ఇట్లా వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వాళ్ళలో క్రియేట్ చేస్తున్నారు, మరి దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా అంటే తీవ్ర నష్టం చేకూర్చే వ్యవహారాలు తప్పించి ఎక్కడ కార్యకర్తలకి లాభం లేదు, పార్టీకి లాభం లేదు, అసలు రాష్ట్రానికే లాభం లేదు వీళ్ళ వల్ల. ఏదో గింజలు పుచ్చిపోతాయని పుట్టినాళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వీళ్ళ వల్ల పార్టీకి నష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అసలు ఏం ఉపయోగం లేదని చెప్పుకుంటున్నారు. మరి అంతకంటే ఉపయోగం లేని మనుషులుగా వీళ్ళు తయారయ్యారు. అదేదో సామెతలాగా ఉండిద్ది, జోగి జాగి రాసుకుంటే బూడిద రాలన్నట్టుగా వీళ్ళందరూ రాసుకుంటే బూడిదే చివరికి పార్టీ లేదు, నా బొంద లేదు. ఇది పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.